రాజ్యాంగ పరిరక్షణ మరియు వక్ఫ్ బోర్డు పరిరక్షణ కోసం ముస్లింలు కడపలో నేడు తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గూడూరు పట్టణం తదితర పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలి వెళ్లాలని ముస్లిం సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు నుండి కడప సభకు వెళ్తున్న బస్సును ముస్లిం సంఘాల నాయకులు జెండా ఊపి సాగనంపారు. సోదరులారా, ఈ రోజున్న పరిస్థితులు చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు దాటిపోతుంది. అయినప్పుడు ఇప్పుడు ఏంటంటే వక్ఫ్ బోర్డు స్థలాల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కొత్తగా కట్టిన పార్లమెంట్ కూడా వక్ఫ్ బోర్డు స్థలాల్లోనే ఉందని ఇటీవల న్యాయస్థానం కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమయాల్లో వీళ్ళు ఇచ్చింది కాదు, ఈ ప్రభుత్వాలు ఇచ్చింది కాదు, భారతదేశంలో ఉండే జమీందారులు ఇచ్చింది కాదు. అప్పట్లో సాయిబులు అనేక మంది, ముస్లిమ్స్ అనేక మంది వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ పిల్లలది వాళ్ళ స్థలాల్ని వక్ఫ్ బోర్డుకి మసీదులకు ఇచ్చి మసీదులు అభివృద్ధి చేయమని, అట్లే వక్ఫ్ బోర్డు మదర్సాలు అభివృద్ధి చేయమని చెప్పి ఇచ్చిన స్థలాల్ని ఈ రోజంతా ఎక్కువ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయని చెప్పి బీజేపీకి కన్నుబడి వాళ్ళ తరఫున ఆర్ఎస్ఎస్ పెద్ద కార్యక్రమం తీసుకొని ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఇది చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము మా ముస్లిం స్థలాల్ని ముస్లింసే అనుభవించాలా, ముస్లింసే ఉండాలని చెప్పే ఉద్దేశంతో కడపలో పెద్ద ఎత్తున 5 లక్షల మందితో ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉంది. దాంట్లో పాల్గొనాలని గూడూరులోని రాజకీయ నాయకులు కాదు, స్వచ్ఛంద సంస్థలు దీంట్లో పాల్గొని అందరూ కూడా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని కడపకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు బస్సు ఎక్కిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి పార్లమెంట్లో కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆక్రమణలు కరెక్ట్ కాదు. కాబట్టి చట్టపరంగా ఎవరు స్థలాల ఆధీనంలో ఉన్నాయో వాళ్ళ ఆధీనంలో ఉండాలని చెప్పి ఒక డిమాండ్తో కడపలో పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి ఇక్కడి నుంచి కూడా మేమంతా పోవడం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ కూడా సహకరించి సహాయం పొంది ఆ రకంగా ముందుకు సాగనీయాలని చెప్పి మేము ఉద్దేశంతో చెప్తా ఉన్నాం.